బలముతో పుణ్యబలంలో పయనించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సమస్త అభిషిక్తుల కొరకు విశ్వము ప్రార్థించుదాము. సర్వశక్తివంతుడు సర్వేశ్వర, నీవు నీ పవిత్రాత్మ ద్వారా స్త్రీ సభను పవిత్రపరచ పాలించున్నావు. ఆయా అంతస్తుల యందు పరిచర్యలు అందించు వారి కొరకు మేము చేయు ఈ విజ్ఞాన ఆలకింపు. నీ కృప వలన వారందరినీ యోగ్యమైన విధముగా నీ సేవను కొనసాగించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. జ్ఞానస్థాన అభిలాష కొరకు ప్రార్థించడం. జ్ఞానస్థానం కోరు వారి కొరకు ప్రార్థించడం. మన ప్రభువైన దేవుడు వారి హృదయాంతరమును సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, వివేకములలో వేరే కూడిన వారిని నీవు సత్యపరచి సంరక్షించున్నావు. నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షించుము. ఒకే బాప్తిస్మం ద్వారా శుద్ధి పొందిన మనందరినీ పరిపూర్ణ విశ్వాసముతో ఐక్యపరచి ప్రేమ బంధములో ఏక కుటుంబంగా జీవించినట్లు కనిపించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. క్రైస్తవ సమైక్యత కొరకు ప్రార్థన. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుని సేవ చేస్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి వ్యతిరేకతలు కలుగుతున్నాయి. ప్రత్యేకంగా క్రైస్తవులందరూ కూడా సమైక్యంగా ఉండి దేవుని యొక్క వాక్కును ప్రచారిస్తూ ప్రజలందరినీ కూడా దేవుని యొక్క మార్గంలో నడిచేలాగా ప్రార్థన చేయాలి. మన కర్తయ్యకు సర్వేశ్వరుడు ఒకటిగా సమైక్యపరచుచు తన ఏకైక సీతంలో వారిని చేర్చుకున్నట్లు ప్రార్థించడం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, చెదరిపోయిన వారిని నీవు వెతకి రక్షించి వారిని భద్రముగా కాపాడుతూ నీ కుమారుని అనుచరులను కనికరంతో వీక్షింపుము. ఒకే జ్ఞానస్థానం ద్వారా నీ పరిశుద్ధత్వములో బాధితులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమును ప్రేమ బంధమును ఐక్యమగు వరమును ప్రసాదము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. యూదా ప్రజల కొరకు మరి ముఖ్యంగా దేవుడు అందరికీ ఎన్నుకున్నాడు. అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం. యూదా ప్రజల కొరకు ప్రార్థించడము. మన ప్రభువైన దేవుడు ప్రప్రథముగా వారితో మాట్లాడాను కావున వారు సర్వేశ్వరుని నామం పట్ల భక్తియు అతని నిబంధనను పాటించుటలో విశ్వాసనీయతను కలిగి జీవించినట్లు ప్రార్థించడం.